వెల్కమ్ టు 6 టీవీ. బులెటిన్ అప్డేట్ చూద్దాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సిఐడి నోటీసులు జారీ చేసింది. రెడ్ బుక్ అంశంపై ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారని అధికారులు సిఐడి కోర్టును ఆశ్రయించారు. దీంతో నారా లోకేష్ కు నోటీసులు ఇవ్వాలని సిఐడి న్యాయమూర్తి సూచించారు. ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులు వాట్సాప్లో నోటీసులు పంపారు. కాగా ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 9కి సిఐడి కోర్టు వాయిదా వేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సిఐడి నోటీసులు జారీ చేసింది. రెడ్ బుక్ అంశంపై ఈ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారని అధికారులు సిఐడి కోర్టును ఆశ్రయించారు. దీంతో నారా లోకేష్ కు నోటీసులు ఇవ్వాలని సిఐడి న్యాయమూర్తి సూచించారు. ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులు వాట్సాప్లో నోటీసులు పంపారు. కాగా ఈ కేసులో తదుపరి విచారణను జనవరి 9కి సిఐడి కోర్టు వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, రెడ్ బుక్ అంశంలో నారా లోకేష్ కి ఇప్పటికే సిఐడి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. సో పూర్తి డీటెయిల్స్ ఏంటి? శాలిని, ఈరోజు ఏదైతే సిఐడి న్యాయస్థానం ఏదైతే ఉందో ఈ రోజు లోకేష్ బాబుకి అయితే నోటీసులు సర్వ్ చేస్తే నిన్న అయితే జడ్జిమెంట్ అయితే ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే లోకేష్ బాబు పాదయాత్రలో భాగంగా పాదయాత్రలో ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా కూడా అక్కడ తన రెడ్ బుక్ చూపిస్తూ కూడా ఒక పోలీసులను కానీ అధికారులను కానీ హెచ్చరించడం అయితే మనం చూస్తాం ఉన్నాం. మీ పేర్లంతా రెడ్ బుక్ లో రాసుకుంటున్నాను, రేపు అధికారంలోకి వచ్చినాక ఈ అధికారుల మొత్తాన్ని కూడా నేను జైలుకి పంపిస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేసే ధోరణితో మాట్లాడుతున్న విషయంతో మనకు తెలుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే మొన్న లోకేష్ బాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా కొన్ని మీడియా ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా రెడ్ బుక్ చూపిస్తూ నేను ఈ బుక్ లో కొన్ని అధికారులు పేర్లు రాస్తున్నాను, అధికారులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, మా నాన్నగారిని చంద్రబాబు నాయుడు ఈ సిఐడి అధికారులంతా కూడా తప్పుడు కేసుల్లో ఇరికించారు, వీరందరినీ కూడా మేము అధికారంలోకి వచ్చినాక మరుక్షణమే ఈ రెడ్ బుక్ లో పేర్లంతా ఉన్నాయి, వారి యొక్క మాట్లాడడం చూసుకున్నట్లయితే దీనిపైన చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు అయితే దీని మీద అయితే సిఐడి అధికారులు అయితే సిఐడి న్యాయస్థానాన్ని సంప్రదించి లోకేష్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా కోర్టును అయితే ఆశ్రయించడంతో చూశారు ఈ రెడ్ బుక్ వ్యవహారంలో. కానీ ఆ కోర్టు న్యాయస్థానం అయితే ఏదైతే ఇచ్చినట్టు ఆ పిటిషన్ అయితే ముందుగా తిరస్కరించింది. ఆ తర్వాత మళ్ళీ ఏదైతే న్యాయస్థానాన్ని సంప్రదించి దీనిపైన రికార్డ్స్ ఏదైతే లోకేష్ బాబు చేసిన వ్యాఖ్యలు కానీ అవన్నిటిని సంప్రదించి సీడీ రూపంలో న్యాయస్థానాన్ని నేనైతే పంపించేస్తాను. ఈ నేపథ్యంలో అయితే సిఐడి న్యాయస్థానం అయితే లోకేష్ కి నోటీసులు సర్వ్ చేయింది. జనవరి 8వ తారీఖు కన్నా మరి వాయిదా ఏమైతే చూసాం. ఏది ఏమైనప్పటికీ సిఐడి అధికారులు అయితే రెడ్ బుక్ పైన అయితే ప్రధానంగా ఒక ఏదైతే సిఐడి న్యాయస్థానం కదా ప్రధానంగా కొన్ని ఇదైతే మనం వివరించినట్లయితే మనం చూస్తాను. రెడ్ బుక్ ద్వారా న్యాయస్థానాన్ని కిందపరుస్తూ ఏదైతే ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి స్పీడ్ డెవలప్మెంట్ కేసులో ఉన్నటువంటి జడ్జిల పైన కూడా భయంకరని గురి చేస్తానికి ఇక్కడ వ్యాఖ్యలు చేయటము, సిఐడి అధికారంలో కూడా భయంకరని గురి చేస్తానికి వ్యాఖ్యలు చేయటము, మేము ఒక అధికారంలోకి వస్తే మీ పైన తప్పకుండా యాక్షన్ తీసుకుంటామనే గవర్నమెంట్ చేయడం చూస్తుంటే సిఐడి చాలా సీరియస్ గా తీసుకుని న్యాయస్థానాన్ని సంప్రదించడానికి చూస్తాం. ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే తనకు లోకేష్ బాబుకి అయితే అందుబాటులో లేదని చెప్పేసి వాట్సాప్ లో తనకి సిఐడి నోటీసులు పని చేశారు. దీన్ని ఒక సాఫ్ట్ కాపీని అయితే తనకు బయహాగా అందజేయాలని చెప్పేసి కూడా సిఐడి అధికారులు ఆలోచిస్తారు. ఈ రోజు కంటే రేపు కానీ సిఐడి అధికారులు అయితే లోకేష్ బాబు అయితే ఈ నోటీస్ సర్వ్ చేసినట్టు మనకి సంపూర్ణ సమాచారం ఉంటుంది. చాలని కృష్ణ, అయితే సిఐడి నోటీసులు ఇవ్వడంతో నారా లోకేష్ ఏమైనా స్పందించారా దీనిపై? తప్పకుండా నారా లోకేష్ అయితే ఇప్పటికే ఆ మీడియా సంప్రదిస్తే నాకు ఇంతవరకు బయహాండకు నోటీసులు రాలేదు,
నోటీస్ వచ్చి ఎదుర్కోవడం నేను సిద్ధంగా ఉన్నాను. దీనిపైన నేను అన్నిటికీ కూడా సిద్ధంగా ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో అయితే మేము ఎప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. న్యాయస్థానంలోకి నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎటువంటి నోటీసులన్నా కూడా నేను ఆ సిఐడిని చెప్పేసి చెప్పడం అయితే మనం చూస్తూ ఉంటాం. కృష్ణ, అంటే ఎలాంటి బెదిరింపులకు పాల్పడ్డారు ఈ రెడ్ బుక్ అంశంను చూపిస్తూ? ప్రధానంగా మొదటి నుంచి కూడా లోకేష్ బాబు అయితే ఒక రెడ్ బుక్ చూపిస్తూ మొన్న జరిగినటువంటి యువగం పాదయాత్ర ముగింపు సభలో కూడా తను మాట్లాడుతూ కూడా రెడ్ బుక్ చూపిస్తూ ఈ బుక్ లో అందరి జాతకాలు ఉన్నాయి. ఎవరెవరైతే తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారో తెలుగుదేశం కార్యకర్తలపై ఎవరైతే ఆ పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ విశిష్టమైన మనం ఎవరైతే ఈ విధంగా సిఐడి అధికారులు పొదుపులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారో అనే వీళ్ళందరినీ కూడా నేను ఈ రెడ్ బుక్ లో వారి పేర్లు నమోదు చేస్తాను. వీరందరికీ కూడా రెడ్ బుక్ లో ఎవరైతే పేర్లు ఉందో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మాత్రం తీవ్రమైన పనిష్మెంట్ ఉంటుందని ఒక హెచ్చరిక చేయడం కూడా చూసాం. ఇది చాలా సీరియస్ గా, అంటే ఒక న్యాయస్థానాలు కానీ అధికారులు కానీ అంటే దర్యాప్తు అధికారులను ప్రభావితం చేసే విధంగా ఉందని చెప్పేసి కూడా దీన్ని భావించాల్సి ఉంటుందని సిఐడి అనుకుంటుంది. చాలా థ్యాంక్ యూ కృష్ణ.